ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. వీరి వంతుల చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. ఆయన యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. జనులందరూ వంతుల చొప్పున దేవుని యొక్క పునాది వేయాలి అని మరలా దేవుని యొక్క మందిరమును కట్టడానికి పని పూనుకున్నటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క పునాది పాడైపోతూ వచ్చింది. దేవుని యొక్క తలుపులు పాడైపోతూ వచ్చినాయి. దేవుని యొక్క గుమ్మములు పాడైపోతూ వచ్చాయి. దేవుని యొక్క ప్రకారములు, యెరూషలేము యొక్క ప్రకారములు కూలద్రోయబడుతూ వచ్చినాయి. మరలా పునాది వేయబడటానికి జనులు వంతులుగా కూడి పునాది వేయటానికి ముందుకు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. పాడుచు సంతోషముతో పునాది వేయటానికి ముందుకు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. యెహోవా దయాళుడు, ఇశ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచును. ఇశ్రాయేలు ప్రజల పట్లగా దేవుని యొక్క ప్రణాళికలు, అద్భుతమైనటువంటి కార్యాలు మనం ఎన్నో చూస్తాము. అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము 2వ వచనంలో చూస్తే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను అని అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు నెరవేర్చడానికి వారిని విడిచిపెట్టలేదు. వారిని గొప్ప జనముగా చేయటానికి, వారిని దీవించడానికి, వారిని ఆశీర్వదించడానికి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఎంత వ్యతిరేకంగా దేవునికి తిరుగుబాటు చేసినటువంటి వారిగా ఉన్న నిర్లక్ష్యమైనటువంటి జీవితము జీవిస్తున్నటువంటి వారి అయినప్పటికీ, దేవుని విసిగిస్తున్నటువంటి వారిగా ఉన్నప్పటికీ, పాపములతో, వ్యభిచారములతో, ఈ లోకములో లోకమాల్యముతో వారు జీవిస్తున్నప్పటికీ ఇశ్రాయేలు విషయమై ఆయన ఎంతో ప్రణాళిక కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన కృప నిరంతరము ఇశ్రాయేలు ప్రజల పట్లగా ఉన్నటువంటిదిగా కనిపిస్తుంది. ఆయన ప్రతిష్ఠించబడినటువంటి జనాంగము వాగ్దాన నిబంధన ప్రకారంగా ఏర్పరచబడినటువంటి నిబంధన ప్రకారముగా స్వకీయ సంపత్తిగా ఏర్పరచబడినటువంటి బిడ్డలు అందరూ ప్రవక్తలైపోవాలని మోషే అటువంటి ఆ కాలంలో ఎంతగానో దేవుడు చూస్తున్నటువంటి విషయాలలో ఇశ్రాయేలు ప్రజలు ప్రతిష్ఠించబడినటువంటి బిడ్డలు, దేవుని యొక్క సొత్తైనటువంటి బిడ్డలు. కాబట్టి వారి ఎడల దేవుని యొక్క కృప ఏ విధంగా ఉన్నదో మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క కృప నిరంతరము వారికి తోడుగా ఉన్నది. కృప వెంబడి కృప, దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క దయాళత్వము వారి ఎడల ఏ విధంగా ఉన్నదో మనకు అర్థమవుతుంది. నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయంలో నెహెమ్యా ఉపవాసముతో ప్రార్థన చేయడానికి కూర్చున్నటువంటి వాడిగా ఉన్నాడు. కారణము యెరూషలేము యొక్క గుమ్మములు వాటి కాల్చివేయబడుతూ వచ్చినాయి, ప్రాకారములు కూలదేయబడుతూ వచ్చినాయి. కారణం ఎవరయ్యానంటే, అయ్యా నా పితరులే, నా యొక్క తల్లిదండ్రులే, ఈ ఇశ్రాయేలు ప్రజల వారే ఈ యొక్క పాపములు చేసినటువంటి వారుగా ఉండి మీ యొక్క మందిరాన్ని పాడు చేసినటువంటి వారుగా ఉన్నారు అని కూర్చొని పశ్చాత్తాపపడి ఉపవాసముతో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ పునాది పోవటానికి, యెరూషలేము యొక్క ప్రాకారంలో కూలదొరగబడటానికి, యెరూషలేము యొక్క గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడటానికి కారణము వారు చేసినటువంటి పాపములే అని నెహెమ్యా గారు స్పష్టంగా చెబుతున్నటువంటి మాటలు. ఇక్కడ ఈ అధ్యాయంకి వచ్చేసరికి ఎజ్రా గ్రంథము మనకి 3వ అధ్యాయంలో కనిపించేసరికి 8వ వచనం కానించి చూస్తే దేవుని యొక్క పునాది మరలా కట్టడానికి పని పూనుకున్నటువంటి వారుగా ఉన్నారు. వంతులు చొప్పున పునాది వేయబడటానికి పని పూనుకున్నటువంటి వారుగా ఉన్నారు. అప్పటి వరకు దేవుని యొక్క మందిరంలో వారు ఎలాంటి దూరముగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. దేవుని మందిరానికి చాలా దూరముగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఎందుకని వాళ్ళ పాపములను బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క తిరుగుబాటుని బట్టి వారు దేవుని మందిరానికి దూరముగా ఉన్నారు. దేవుని యొక్క పునాది పాడైపోవటానికి వారే కారణము, దేవుని యొక్క గుమ్మములు పాడైపోవటానికి కారణము వారే, వారి యొక్క పాపములే అలాగా దేవుని యొక్క మందిరాన్ని పాడుగా ఉండటానికి కారణమవుతూ వచ్చినారు. ఇక్కడ మరలా వారు చరచారుల నుంచి దేవుడు వారిని తప్పించి బయటకు తీసుకొచ్చి వంతులు చొప్పున మరలా నా యొక్క దేవుని యొక్క మందిరాన్ని పునాది వేయాలని ఒకరు పురుకొలుపుకొని ప్రోత్సాహపరుచుకొని దేవుని యొక్క పునాది వేయటానికి ముందుగా వచ్చినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రము చేస్తున్నారు. మా దేవుడు మా పట్లగా ఇలాగా
దయ చూపిస్తూనే ఉన్నాడు, కృప వెంబడి కృప చూపిస్తూనే ఉన్నాడు. కానీ మేమే మా యొక్క పాపములు, మా యొక్క అపరాధములు, మా యొక్క చేష్టలు, అపవిత్రమైనటువంటి జీవితము, చెరసాలకు వెళ్ళేటువంటి జీవితముతో జీవిస్తున్నప్పటికీ మా ఎడల దేవుని యొక్క కృప నిత్యము తోడుగా ఉన్నటువంటిదిగా కనిపిస్తుంది, నిరంతరము తోడుగా ఉన్నటువంటిదిగా కనిపిస్తుంది. మేము ఎన్ని చేసినా సరే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు అని చెబుతున్నటువంటి వారుగా ఉన్నారు. దేవుని ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నటువంటి వారిని దేవుడు ఎన్నడను విడిచిపెట్టడు. యాకోబు చేసినటువంటి పాపములను ఇక నేను ఎన్నడను జ్ఞాపకము చేసుకోను అని అంటాడు. ఇజ్రాయేలు చేసినటువంటి పాపములు, యూదావారు చేసినటువంటి పాపములు ఇక నేను ఎన్నడను జ్ఞాపకము చేసుకోను అని మనకు ఇర్మియా గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మనము చూస్తాము. కాబట్టి వారు ఎన్ని చేసినా సరే దేవుని సొత్తైనటువంటి ప్రజలు, దేవుని యొక్క ప్రతిష్ఠించబడినటువంటి ప్రజలు వారు ఎన్ని తప్పులు చేసినా దేవుడు వాళ్ళని సమకూర్చడానికి ఇష్టపడుతున్నారు. మరలా యెరూషలేము నుండి రావటానికి, మరలా పని పూనుకోవటానికి, నా యొక్క పునాది వేసి నా సన్నిధిలో చేరి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించేటువంటి వారుగా, సంతోషించేటువంటి వారుగా, గణపరిచేటువంటి వారుగా ఉండాలి అని దేవుడు వారి పట్ల ఉన్నటువంటి ఉద్దేశాలు మరిచిపోలేదు. దేవుడు తన జనాంగములను మరిచిపో జాలడు. కాబట్టి మనకు నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో ఎజ్రా ఆ యొక్క ధర్మశాస్త్రమును తీసుకొని అందరికి వినిపించినప్పుడు వాక్యం వారు హృదయంలో చొచ్చుకొని నిలవబడి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆనంద బాష్పములతో ఆరాధించినటువంటి వారుగా, స్తుతించినటువంటి వారుగా ఎంతో మనం అక్కడ చూస్తాము. దేవుని సన్నిధిలో ఆరాధనలు ఉంటాయి, దేవుని సన్నిధిలో సంతృప్తి ఉంటుంది, దేవుని సన్నిధిలో ప్రార్థన ఉంటుంది, దేవుని సన్నిధిలో పరిచర్య ఉంటుంది, దేవుని సన్నిధిలో క్షేమం ఉంటుంది, దేవుని సన్నిధిలో వర్ధిల్లట ఉంటుంది, దేవుని సన్నిధిలో ఖర్జూరపు చెట్టు వలె మనము ఎదిగేటువంటి వారముగా ఉంటాము, దేవుని సన్నిధిలో మనము బలము కలిగినటువంటి వారముగా ఉంటాము, దేవుని సన్నిధిలో మనము ఎంతో దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారముగా ఉంటాం. ఎందుకని దేవుడు తన యొక్క పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. హబక్కూకు 2:20 వచనంలో రాయబడుతూ వచ్చింది. దేవుడు పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధ ఆలయమును పునాది వేసి దేవునితో సావాసం చేయాలి. అప్పటి వరకు దేవుని యొక్క సావాసం నుంచి దూరముగా ఉన్నారు, దేవుడు యొక్క సన్నిధానం నుంచి వాళ్ళు దూరముగా ఉన్నారు, చెరసాల్లో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. మందిరం యొక్క అనుభవం లేదు, మందిరం యొక్క సంతృప్తి కలిగినటువంటి జీవితము లేదు. వారి జీవితంలో లేమి, కొరత, బాధ, కన్నీళ్లు, దుఃఖము, వేదన కలిగినటువంటి జీవితముగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చెరసాల నుంచి బయటకు వచ్చినారు. చెరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని చెరసాల నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి దేవునికి మరలా పునాది వేసి మా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. మేము ఎన్ని తప్పులు చేస్తున్నా మా దేవుడు నిరంతరము మా ఎడల కృప చూపుతూనే ఉన్నాడు, దయ చూపిస్తూనే ఉన్నాడు అని వారు ఇజ్రాయేల్ ప్రజలు గ్రహించినటువంటి వారుగా ఉన్నారు. నీ ఎడల నా ఎడల ఇంకా దేవుని యొక్క కృప నిరంతరము చూపిస్తున్నాడంటే దేవుని దగ్గరికి వస్తామని, దేవుని మందిరంలోనికి వస్తామని, ఆరాధిస్తామని, స్తుతిస్తామని దేవుడు వేచి చూస్తున్నాడు. కానీ మనం ఇంకా లోకములోనే, లోక పద్ధతిలోనే, లోక మాల్యముతోనే, లోకముతోనే అంట కట్టబడి ఉండాలని, ఈ లోకముతోనే జీవించాలని, ఈ లోకంలోని కాలం వెళ్ళబుచ్చుకోవాలని మనము ఇంకా అనుకున్నటువంటి వారముగానే ఉన్నాము. కానీ ఇజ్రాయేల్ ప్రజలు గ్రహించి తిరిగి సమకూర్చబడి దేవుని యొక్క పునాది వేయటానికి ఇష్టపడుతూ వచ్చినారు. దేవుని మందిరానికి ఎంత దూరంగా ఉన్నారో, కొరతగా ఉన్నారో వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. వాయో ఇంతకాలము మా దేవుణ్ణి వదిలిపెడుతూ వచ్చినామే, మా దేవుని మందిరాన్ని విడిచిపెడుతూ వచ్చినామే, ఈ మా వలన ఈ దేవుని మందిరము పునాది పోతూ వచ్చింది. ఇప్పుడు చెరసాల నుంచి బయటికి వచ్చి దేవుని పునాది వేసి దేవుని యొక్క ఏ విధంగా కోల్పోతూ వచ్చినారు, మందిరం యొక్క సమృద్ధి కలిగినటువంటి జీవితము కోల్పోతూ వచ్చినట్టు ఇప్పుడు దేవుని మందిరములో అనేకమైనటువంటి మేలు పొందుకోవాలని, దేవునితో సావాసం చేయాలని, దేవునికి మొరపెట్టుకోవాలని, దేవునితో నిత్యము సావాసము కలిగినటువంటి వారుగా ఉండాలని గ్రహించినటువంటి వారుగా ఉన్నారు. మనము కూడా ఎంతగాని ఈ లోకంలో తిరుగుతామని, దేవుని లేకుండా తిరుగుతామండి. అలాగా తిరగటానికి వీలు లేదు. ఇజ్రాయేల్ ప్రజలు గ్రహించినటువంటి రీతిగా మనము కూడా గ్రహించాలి. ఎంతకాలము దేవుని మందిరానికి దూరంగా ఉంటాము, దేవుని ప్రజలకు దూరంగా ఉంటాము, దేవుని సావాసానికి దూరంగా ఉంటాము, దేవునికి వేరుగా ఉండి మనం ఏమి చేయగలము అని మనకు మనమే క్వశ్చన్ వేసుకొని దేవుని మందిరంలో చేరి ఆరాధించేటువంటి వారుగా, స్తుతించేటువంటి వారుగా, గణపరిచేటువంటి వారుగా, తప్పులను ఒప్పుకొని దేవునితో సమాధానము, సంతోషము, ఆనందము కలిగినటువంటి జీవితము కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరినీ హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు మనందరితో ప్రేమగా సెలవిస్తున్నటువంటి మాటలు, తిరిగి నా యొద్దకు రండి, తప్పిపోయినటువంటి కుమారుడు తన తండ్రిని ఏ విధంగా
దేవుడు చేర్చుకున్నటువంటి వాడిగా ఉన్నాడు, అలాగా మనము కూడా తప్పిపోతూ వచ్చినాము. చెరసాల అనుభవం కలిగినటువంటి వారముగా దేని మందిరానికి ఎప్పుడో దూరంగా ఉన్నటువంటి వారముగా ఉన్నాము. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో చేయలేనటువంటి వారుగా ఉంటారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, ఫలభరితంగా ఉండలేరు. కాబట్టి దేవుని మందిరంలో ఉంటే ఫలభరితమ జీవితము, దేవునితో అంటకట్టబడి ఉంటే మన జీవితాలు గొప్ప ధన్యులుగా ఉంటాయి. తప్పిపోయినటువంటి కుమారుని